మెగాస్టార్ చిరంజీవి డాన్సుల గురించి కొత్తగా చెప్పేదేముంది. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త డాన్సులు పరిచయం చేసిన హీరో. టాలీవుడ్కు బ్రేక్ డాన్స్ను ఇంట్రడ్యూస్ చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతోంది. ఇప్పటికీ తెలుగు హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఎవరంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది చిరునే. ఆయన్ను మిగతా హీరోల కంటే భిన్నమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది డాన్సులే. స్క్రీన్ మీద ఆయన వేసే గ్రేస్ఫుల్ స్టెప్పులు చూడడానికే ఆ రోజుల్లో జనాలు సినిమా హాళ్లకు వెళ్లేవారంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే చిరంజీవి సొంతంగా ఓ పాటకు డాన్స్ కంపోజ్ చేశాడనే సంగతి మీకు తెలుసా? అవును, చిరంజీవి గతంలో ఓ సాంగ్కు కొరియోగ్రఫీ చేశారు. 1983లో చిరు రాధిక కాంబినేషన్లో వచ్చిన అభిలాష సినిమాలో ఓ పాటకు వీరిద్దరూ స్వయంగా డాన్స్ కంపోజ్ చేసుకున్నారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కెఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. న్యాయ వ్యవస్థలో ఉరిశిక్షని రద్దు చేయడానికి ఓ లాయర్ చేసే న్యాయ పోరాటం నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఇది అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇళయరాజా అందించిన పాటలు ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ముఖ్యంగా సంధ్య పొద్దుల కాడ పాట ఇప్పటికీ నిత్యం ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటకే చిరు కొరియోగ్రఫీ చేశారు. సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది అంటూ సాగిన ఈ గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి కలిసి పాడారు. కోదండరామిరెడ్డి ఎంతో అందంగా ఈ పాటను తెరమీదకు తీసుకొచ్చారు. ఇందులో చిరంజీవి, రాధిక వేసే సింపుల్ స్టెప్పులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. దీనికి తామిద్దరం కలిసే డాన్స్ కంపోజ్ చేసినట్లు రాధిక గతంలో ఓ అవార్డు ఫంక్షన్లో చెప్పింది. సంధ్య పొద్దుల కాడ పాటకి కొరియోగ్రాఫర్ లేడు, నేను చిరంజీవి కలిసి కొరియోగ్రఫీ చేసి ఒక్క రోజులోనే ఆ సాంగ్ పూర్తి చేశాం అని రాధిక తెలిపింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే చిరంజీవి 69 ఏళ్ల వయసులోనే అదే గ్రేస్తో డాన్స్ చేయడం ఆయనకే చెల్లింది. 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 రకాల స్టెప్పులు వేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఆయన గత ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కడం అసలు ఊహించలేదని, తన సినీ ప్రస్థానంలో ఎదురు చూడకుండానే దక్కిన గొప్ప గౌరవం ఇదని చిరు ఆ సమయంలో అన్నారు. నటన కంటే డాన్స్ మీదనే ఓనమాలు దిద్దినట్లు అనిపిస్తోందని, దీనికి కారణమైన దర్శక నిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చిరు చెప్పుకొచ్చారు.